వర్తమానం ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారానికి దూరం అవ్వడానికి పలు కారణాలు ఉన్నాయి. వివాదాలు మరియు ఆరోపణలు, ప్రజల అసంతృప్తి, కేజ్రీవాల్ అధికార నివాస వివాదం, బీజేపీ ప్రచార ప్రభావం, పార్టీ కీలక నేతల అరెస్ట్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ప్రధాని మోదీపై ప్రజలకు ఉన్న విశ్వాసం మరోసారి రుజువైందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా మోదీ పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కుల గణన సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా శాస్త్రీయంగా కుల గణనను నిర్వహించామని, చరిత్రలో ఇంత పకడ్బందీగా ఎవరు చేయలేదని తెలిపారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కుల గణన ఆధారంగా సీట్లు కేటాయిస్తామని, దీనికి చట్టబద్ధత కల్పించనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ సచివాలయంలో నకిలీ ఐడి కార్డులతో ప్రైవేటు వ్యక్తులు ప్రవేశించడం కలకలం రేపుతుంది. తాజాగా ఒక వ్యక్తి తహసీల్దారు పేరిట నకిలీ ఐడి కార్డులతో సంచరిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటన సచివాలయ భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తుంది. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డును నమోదు చేసింది. 2024 మార్చి 8న 15,600 మెగావాట్లు నమోదైతే, ఈ నెల ఫిబ్రవరి 6వ తేదీన 15,700 మెగావాట్లు చేరింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా నమోదైంది. సికింద్రాబాద్ పీజీ కాలేజీ విద్యార్థులు పరీక్ష వాయిదా వేయాలని ఆందోళన చేపట్టారు. 2 సెమిస్టర్లకు కనీసం 3 నెలల గ్యాప్ ఉండాలని డిమాండ్ చేశారు. ఏసీబీ గోపాలకృష్ణ విద్యార్థులను శాంతింపజేశారు. జూబ్లీ హిల్స్లో మాజీ రాష్ట్రపతి జాకిర్ హుసేన్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. దేశ విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ పాల్గొన్నారు. భారత రక్షణ రంగంలో స్వావలంబనకు తేజస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ వేగంగా సాగుతుంది. త్వరలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు అవసరమైన తేజస్ విమానాలు అందుబాటులోకి రానున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అర్హులైనందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్ వార్తల కోసం వర్తమానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.